హలో అండి, లవెస్ట్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారేంటి? చూసారండి, ఫిష్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా నైట్. ఫిష్ కన్ను చూడండి ఎలా ఉందో. ఏం ఫిష్ మా వారు తెచ్చారు కానీ తెలియదండి, కానీ భలే ఉంది ఫిష్. ఇంకా ఇక్కడ చూడండి, నేను ఇంకా చూపించలేకపోయాను. ఆనియన్స్, కొంచెం జీలకర్ర ఆవాలు, ఆయిల్, ఆనియన్స్, పసుపు అలా వేసి ఫ్రై చేసి, తర్వాత అది ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసేసాను. అక్కడ మిస్ అయిపోయింది ఉప్పు కారం వేయడం. తర్వాత ఫిష్ వేసి జస్ట్ ఇట్లా మగ్గనిచ్చేసాను. మగ్గనిచ్చిన తర్వాత చింతపండు వాటర్ అయితే దాంట్లో కొంచెము దాన్ని ఏమంటారు, చింతపండు వాటర్ అది మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి. ఇదే మసాలా అండి, ఇంకా ఇందులో ఎటువంటి మసాలా వేయలేదు. ఇంకా చింతపండు వాటర్ చిక్కగా పిసికేసి, ఇంకా చూడండి చిక్కగా పిసికేసి ఇంకా అందులో పోసేయడం అనమాట. అందులో పోసేసి కొంచెం మగ్గనివ్వాలి. అది బాగా పచ్చివాసన, చింతపండు ఉన్నటువంటి పచ్చివాసన పోయి ఆయిల్ తేలాలి పైకి. అప్పుడు మనకు ఫిష్ స్మెల్ బాగొస్తుంది. ఆయిల్ తేలే వరకు. ఇది సింపుల్గా అండి. ఇంకా గసాలు, కొబ్బరి ఇలాంటివన్నీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నేను నైట్ టైం కదా అని కొంచెం కొత్తిమీర పైకని వేసేసాను. అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గితే ఇంకా బాగా అన్నిటికీ కూడా మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది అని చెప్పేసి అలా పెట్టేసి కొద్దిసేపు వదిలేసాను. ఒక 10 to 15 minutesలో ఫిష్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా ఉడుకుతుంది కదండి. అందుకు ఇంకా మూత పెట్టేసరికి ఆయిల్ తేలుతుంది. మీకు కనబడుతుందో లేదో, ఉడుకుతుంది కుతుకుతా అనేసి ఆయిల్ తేలింది. అయితే ఫిష్ కలపకూడదండి, నేను అందుకే అక్కడక్కడ అది పెట్టేసి అలా అంటున్నాను. కలిపితే ముక్క విరిగిపోతుంది కంప్లీట్గా. నేను వీడియో తీస్తూ చేస్తున్నాను, అందుకే ఆ స్పూన్ అక్కడ వెళ్ళిపోయిందనమాట. అలా చేసేసుకొని లైట్గా యాక్చువల్లీ ఊపాలా, నేను ఒక చేయితో వీడియో తీస్తే ఒక చేతితో చేస్తున్నాను అని చెప్పి ఇంకా 2 చేతులతో దాన్ని పట్టుకొని ఇలా అనాలి అంతే. ఊపేస్తే మనకు ముక్క అంతా కదులుతుంది, అంతేకాని అస్సలు కలుపుకోదు. ఇదండి మా స్పెషల్ ఈరోజు. ఇంకా జొన్న రొట్టె